Hello friends, today's topic grad, dive and curl. Grad means gradient. Gradient we simply call it as grad. Dive means it is divergence of a vector. And curl of a vector. These three are based on the del operator. Del is a vector differential operator. Scalar means contains having the only magnitude value but not direction. But vector have both the magnitude and direction. Gradient వచ్చేసరికి స్కేలార్ క్వాంటిటీ అనేది తీసుకుని చేస్తాము మనము. డైవ్ అండ్ కర్ల్ వచ్చేసరికి వెక్టార్ క్వాంటిటీస్ ఉపయోగించి చేస్తాము. ఓకే, ఇక్కడ కూడా మనకి డెల్ ఆపరేటర్ అనేది ఒక వెక్టార్ డిఫరెన్షియల్ ఆపరేటర్ అంటున్నాం. వెక్టార్ క్వాంటిటీ అంటే డైరెక్షన్స్ అనేవి ఉంటాయి, అలాగే డిఫరెన్షియల్ ఆపరేటర్ కాబట్టి డిఫరెన్షియేషన్ వాల్యూస్ అనేవి చూస్తాం. సో డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యాప్ plus dou by dou y of y cap plus dou by dou z of z cap, where x cap, y cap and z cap unit vectors along x, y and z axes. Based on this del operator, we discuss about the grad, dive and curl. Suppose when del operates on a scalar function దాన్నే మనం ఏమంటాం గ్రేడియంట్ కింద చెప్తాం. ఎలా ఇండికేట్ చేస్తామంటే డెల్ ఫై తో ఇండికేట్ చేస్తాం. డెల్ ఫై మీన్స్ డో ఫై బై డో ఎక్స్ cap plus dou phi by dou y cap plus dou phi by dou z cap. సిమిలర్ గా అదే డెల్ గనుక మనం ఒక వెక్టార్ ఫంక్షన్ మీద గనుక ఆపరేట్ చేసినట్లయితే వయా డాట్ ప్రొడక్ట్ ద్వారా ఆపరేట్ చేసినట్లయితే దాన్ని మనం డైవర్జెన్స్ అంటాం. డైవర్జెన్స్. సో డెల్ డాట్ ప్రొడక్ట్ అంటున్నాం కదా. సో డెల్ బార్ డాట్ ఏ బార్ ఈక్వల్స్ టు డో ఏఎక్స్ బై డో ఎక్స్ ప్లస్ డో ఏవై బై డో వై ప్లస్ డో ఏజెడ్ బై డో జెడ్. అదే డెల్ ఆపరేటర్ ని వెక్టార్ ఫంక్షన్ మీదే ఆపరేట్ చేసిన బట్ వయా డాట్ ప్రొడక్ట్ అయితే డైవర్జెన్స్ వచ్చింది. అలా కాకుండా ఈసారి వయా క్రాస్ ప్రొడక్ట్ కనుక మనం చేసుకున్నట్లయితే మనకి కర్ల్ అనేది వస్తుంది. సో క్రాస్ ప్రొడక్ట్ కాబట్టి డెల్ బార్ క్రాస్ ఏ బార్ చూసుకున్నట్లయితే మనకి డిటర్మినెంట్ వాల్యూని మనం క్రాస్ ప్రొడక్ట్ లో చెప్తాము. సో ఎక్స్ క్యాప్, వై క్యాప్, జెడ్ క్యాప్, డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్, ఏఎక్స్, ఏవై, ఏజెడ్. దీనికి వచ్చేసరికి మనకి ఇక్కడ ఎక్స్ క్యాప్ ఫస్ట్ డైరెక్షన్ తీసుకుంటాం. ఈ రెండాటి యొక్క క్రాస్ ప్రొడక్ట్ అనేది చూస్తాము. అంటే ఇది క్లోజ్ చేసి ఈ పైన ఇలా క్లోజ్ చేస్తే ఏవైతే మనకి మిగులుతున్నాయో వాటిని ఫస్ట్ దానిలో వేసుకుంటాం. నెక్స్ట్ అంటే డో ఏజెడ్ బై డో వై మైనస్ డో ఏవై బై డో జెడ్. సిమిలర్గా సెకండ్ దానికి మైనస్ వాల్యూ అనేది వస్తుంది. సో మైనస్ వై క్యాప్. నెక్స్ట్ ఈ లైన్ని క్లోజ్ చేయండి. ఈ రెండాటిని మిగతా ఏ వాల్యూస్ ఉంటాయో చూడండి. సో డో ఏజెడ్ బై డో ఎక్స్ మైనస్ డో ఏఎక్స్ బై డో జెడ్. సిమిలర్గా జెడ్ క్యాప్ కాబట్టి ఈ రెండు లైన్స్ క్లోజ్ చేస్తే ఇవి మిగులుతాయి. సో డో ఏవై బై డో ఎక్స్ మైనస్ డో ఏఎక్స్ బై డో వై. సో ఇది మన యొక్క కర్ల్. అయితే మనకి ఇక్కడ ఏంటి, మనం జస్ట్ ఈ డెల్ ఆపరేటర్ను ఉపయోగించి స్కేలార్ ఫంక్షన్ మీద అప్లై చేసుకున్నట్లయితే మనకి గ్రేడియంట్ వస్తుంది. అదే వెక్టార్ ఫంక్షన్ మీద వయా డాట్ ప్రొడక్ట్ అప్లై చేస్తే డైవర్జెన్స్ వస్తుంది. అదే డెల్ ఆపరేటర్ వెక్టార్ ఫంక్షన్ వయా క్రాస్ ప్రొడక్ట్ అప్లై చేసుకున్నట్లయితే మనకి కర్ల్ వస్తుంది. ఇప్పుడు క్లియర్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వద్దాం. ఫస్ట్ గ్రేడియంట్ గురించి. గ్రేడియంట్ వచ్చేసరికి ఇట్ ఆపరేట్స్ ఆన్ ఏ స్కేలార్ ఫంక్షన్. సపోజ్ ఫై అనేది ఒక స్కేలార్ ఫంక్షన్ కనుక మనం తీసుకున్నట్లయితే సో డెల్ ఫై ఈజ్ ద గ్రేడియంట్ అవుతుంది. దీన్ని ఇంకా ఎలా రాయొచ్చు అంటే గ్రాడ్ ఫై కింద రాయొచ్చు. సో గ్రాడ్ ఫై ఈక్వల్స్ టు డెల్ ఫై ఈక్వల్స్ టు మనకి డెల్ అంటే మనకి తెలుసు కదా ఏంటది, డో బై డో ఎక్స్ ఎక్స్ క్యాప్ ప్లస్ డో బై డో వై వై క్యాప్ ప్లస్ డో బై డో జెడ్ క్యాప్. ఓకే, ఇది ఫై అనేది జస్ట్ అలానే రాసేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మనకి ఫై అనేది ఒక స్కేలార్ క్వాంటిటీ. సపోజ్ అదే ఒక వెక్టార్ క్వాంటిటీ కనుక మనం తీసుకున్నట్లయితే అప్పుడు మనం డైరెక్షన్స్తో సహా ఇండికేట్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ అది ఒక స్కేలార్ ఫంక్షన్ కాబట్టి జస్ట్ ఫై అని ఒక సింపుల్గా ఒక లెటర్తో మాత్రమే మనం ఇండికేట్ చేస్తున్నాం. సో ఈ ఫై అనే లెటర్ వచ్చేస్తుంది మనకి ఇక్కడ. సో డో ఫై బై డో ఎక్స్ ఎక్స్ క్యాప్ ప్లస్ డో ఫై బై డో వై వై క్యాప్ ప్లస్ డో ఫై బై డో జెడ్ క్యాప్. ఇదే మన యొక్క గ్రేడియంట్ ఫంక్షన్ అనమాట. గ్రేడియంట్ని మనం ఒక స్కేలార్ క్వాంటిటీకి అప్లై చేస్తాము. స్కేలార్ క్వాంటిటీకి అప్లై చేస్తే మనకి రిజల్ట్ ఏమొచ్చింది చూడండి. ఇది ఒక వెక్టార్ క్వాంటిటీ అనేది మనకి రిజల్ట్ కింద వచ్చింది. మరి వెక్టార్ అని ఎలా అంటున్నాము అని అంటే ఇక్కడ ఎక్స్ క్యాప్, వై క్యాప్ అండ్ జెడ్ క్యాప్ అంటే డైరెక్షన్స్ అనేవి మనకు వచ్చినాయి కాబట్టి ఇది ఇక్కడ దీన్ని వెక్టార్ క్వాంటిటీగా మనం ఒక చెప్పొచ్చు. మరి ఇంకా దీని యొక్క ఎగ్జాంపుల్ తీసుకుని మీకు చెప్తున్నాను. సపోజ్ ఎఫ్ అనే ఫంక్షన్ తీసుకున్న ఎక్స్, వై అండ్ జెడ్.
దీని మీద డెల్ ఆపరేటర్ అప్లై చేస్తున్నాను. సో ఇది ఒక స్కేలార్ ఫంక్షన్ కాబట్టి మనకి ఇక్కడ డైరెక్షన్స్ ఏమి ఇండికేట్ చేయలేదు. సో డెల్ ఎఫ్ ఈక్వల్స్ టు dou by dou x of x cap plus dou by dou y of y cap plus dou by dou z of z cap into x, y and z. సో ఇప్పుడు అది తీసుకుని వస్తే మనం ఇక్కడ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్, వై అండ్ జెడ్ ఎక్స్ క్యాప్ ప్లస్ డో బై డో ఎఫ్ ఆఫ్ ఎక్స్, వై, జెడ్ వై క్యాప్ ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ ఎక్స్, వై, జెడ్ జెడ్ క్యాప్. ఇప్పుడు మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు మనకి ఎక్స్ వాల్యూ కాకుండా మిగతా ఏ వాల్యూస్ ఉన్నా అవి ఏమవుతాయి, కాన్స్టెంట్ అవుతాయి. సో ఇక్కడ వై జెడ్ అనేవి కాన్స్టెంట్. సో వై జెడ్ అనేవి కాన్స్టెంట్. ఎక్స్ డో ఎక్స్ బై డో ఎక్స్ మీన్స్ వాల్యూ 1. ఓకే, ఎక్స్ క్యాప్. సిమిలర్గా ఇక్కడ వైతో డిఫరెన్సియేషన్ చేస్తున్నాం కాబట్టి వై వాల్యూ కాకుండా మిగతా రెండు వాల్యూస్ కాన్స్టెంట్. సో ఎక్స్ జెడ్ అనేవి కాన్స్టెంట్, వైకి డిఫరెన్సియేషన్ వాల్యూ 1. సో వై క్యాప్. సిమిలర్గా ఇక్కడ కూడా ఎక్స్ వై అనేవి కాన్స్టెంట్, డో జెడ్ బై డో జెడ్ వాల్యూ 1 జెడ్ క్యాప్. సో ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ మనకి, ఇక్కడ వై జెడ్, ఇక్కడ ఎక్స్ జెడ్, ఇక్కడ ఎక్స్ వై. సో yz x cap ప్లస్ xz y cap ప్లస్ xy z cap. ఇది మనకు వచ్చిన డెల్ ఎఫ్ వాల్యూ. మరి గ్రేడియంట్ యొక్క ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి? ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ గ్రేడియంట్ అనేది ఇది ఒక డైరెక్షనల్ డెరివేటివ్ కింద చెప్పొచ్చు. అలాగే ఇంకా ఏం చెప్పొచ్చు, దీనికి ఒక మనకి మ్యాగ్నిట్యూడ్ వాల్యూని ఇండికేట్ చేస్తుంది. మ్యాగ్నిట్యూడ్ ఏం ఇండికేట్ చేస్తుంది అని అంటే మ్యాక్సిమం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫంక్షన్. స్కేలార్ ఫంక్షన్ కదా ఇక్కడ. సో చేంజ్ ఆఫ్ ఏ స్కేలార్ ఫంక్షన్ని మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. సపోజ్ నేను ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను, ఎఫ్ అనే ఒక స్కేలార్ తీసుకుంటున్నా, ఈ డిఎఫ్ సపోజ్ గ్రాఫికల్గా మనం రిప్రజెంట్ చేసుకున్నట్లయితే ఇది ఎక్స్ యాక్సిస్, నెక్స్ట్ ఇది ఒక ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు మనకి గ్రాఫ్ చూసుకున్నట్లయితే సపోజ్ ఇది ఇట్లా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. మనకి ఇక్కడ ఏ పాయింట్ దగ్గర అయినా కనుక మనం ఇలా ఒక టాంజెంట్ని కనుక డ్రా చేసుకున్నట్లయితే అది మనకి ఏమి ఇస్తుంది, గ్రాడ్ వాల్యూ అనేది ఇస్తుంది. సో ఇంకా ఎలా చెప్పొచ్చు అంటే డో ఎఫ్ బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్గా మనం చెప్పొచ్చు. ఓకే, సో ఈ డో ఎఫ్ బై డో ఎక్స్ ఏం ఇండికేట్ చేస్తుంది అని అంటే స్లోప్ ఇండికేట్ చేస్తుంది. స్లోప్ ఇంకేం చెప్పొచ్చు, టాంజెంట్ అనొచ్చు, స్లోప్ అనొచ్చు, లేకపోతే పార్షియల్ డెరివేటివ్ కింద మనం చెప్తాం. దాన్నే మనకి ఇక్కడ గ్రాడ్ ఫంక్షన్ కింద చెప్తున్నాము. లేదు సపోజ్ ఇంకొకటి మనం చెప్పొచ్చు, సపోజ్ ఎఫ్ ఈజ్ ఏ ఒక స్కేలార్ ఫంక్షన్ అనుకున్నట్లయితే ఇది ఒక సర్ఫేస్ అనుకుంటే ఈ సర్ఫేస్కి మనం ఒక నార్మల్ కనుక డ్రా చేసుకున్నట్లయితే ఈ నార్మల్ వెక్టార్ ఏమిస్తుంది, మనకి గ్రాడ్ ఎఫ్ వాల్యూ ఇస్తుంది. ఈ గ్రేడియంట్ అనేది మనకు ఒక నార్మల్ వెక్టార్ని కూడా ఇండికేట్ చేస్తుంది అనేది మనం ఇక్కడ చెప్పొచ్చు. ఓకే, మరి డైరెక్షన్ అంటే ఇప్పుడు మనకి ఆన్సర్ ఎలా వచ్చింది, వెక్టార్ క్వాంటిటీ వచ్చింది. సో వెక్టార్ క్వాంటిటీ వచ్చింది కాబట్టి దానికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ద డైరెక్షన్ కూడా ఉంటుంది. సో మరి డైరెక్షన్ ఏమి ఇండికేట్ చేస్తుంది అని అంటే గ్రేడియంట్ యొక్క డైరెక్షన్ ఎలా చెప్తాము అని అంటే ఈ మ్యాక్సిమం రేట్ ఆఫ్ ఇంక్రీజ్ అయితే ఏదైతే ఉందో డైరెక్షన్ ఆఫ్ ద మ్యాక్సిమం రేట్ ఆఫ్ ఇంక్రీజ్ గ్రేడియంట్ యొక్క డైరెక్షన్ కింద చెప్పొచ్చు. సో మీకు సింపుల్గా మీకు చెప్పాలి అని అంటే చూడండి, గ్రాడ్ అంటే గ్రాడ్ ఫైవ్గా రాయొచ్చు. సో డెల్ ఫైవ్ అంటే డో ఫైవ్ బై డో ఎక్స్ ఇంటూ ఎక్స్ క్యాప్ ప్లస్ డో ఫైవ్ బై డో వై ఇంటూ వై క్యాప్ ప్లస్ డో ఫైవ్ బై డో జెడ్ ఇంటూ జెడ్ క్యాప్. ఇది మనం గ్రేడియంట్ ఎప్పుడూ కూడా ఒక స్కేలార్ క్వాంటిటీ మీద అప్లై చేస్తాం, కానీ మనకి రిజల్టెంట్ వచ్చేసరికి ఒక వెక్టార్ క్వాంటిటీ అనేది వస్తుంది. మరి అసలు ఏం చెప్తుంది అని అంటే మ్యాక్సిమం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ దట్ ఫంక్షన్ అనేది చెప్తుంది. అంటే ఆ ఫంక్షన్లో ఎంత మ్యాక్సిమం రేట్ అంటే మ్యాక్సిమం చేంజ్ ఎంత వస్తుంది, లేకపోతే ఇది ఒక ఇంక్రీజింగ్ ఫంక్షన్ కింద మనం చెప్పొచ్చు. లేదు ఇంకా ఎలా చెప్పొచ్చు, ఒక స్లోప్ని ఇండికేట్ చేస్తుంది అని చెప్పొచ్చు, ఒక టాంజెంట్ని ఇండికేట్ చేస్తుంది అని చెప్పొచ్చు. లేదు ఇది మనకి గ్రేడ్ ఏమిస్తుంది, ఒక నార్మల్ వెక్టార్ని మనకి గ్రేడియంట్ అనేది ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ మరి డైరెక్షన్ గురించి చెప్పుకున్నట్లయితే డైరెక్షన్ ఆఫ్ ద మ్యాక్సిమం ఇంక్రీజ్ ఆఫ్ ఏ ఫంక్షన్. ఒక ఫంక్షన్ తీసుకుని ఒక స్కేలార్ ఫంక్షన్ తీసుకుని ఆ స్కేలార్ ఫంక్షన్ అనేది మ్యాక్సిమం ఎంత ఇంక్రీజ్ అవుతుంది, అది కూడా ఏ డైరెక్షన్లో ఇంక్రీజ్ అవుతుంది అనే దాన్ని మనం బేస్ చేసుకున్నట్లయితే ఆ డైరెక్షనే మనకి ఇక్కడ గ్రేడియంట్ యొక్క డైరెక్షన్ అనేది
అవుతుంది అని చెప్పొచ్చు. సపోజ్ మనం ఒక రూమ్ లో ఉన్నాం. ఒక రూమ్ తీసుకోండి. ఒక రూమ్ లో ఒక కార్నర్ లో మనం నిలబడి ఉన్నాం. ఒక కార్నర్ లో మనం నిలబడి ఉన్నప్పుడు ఒక రూమ్ అంటున్నాం కాబట్టి అది 3 డైమెన్షనల్ గా చెప్పొచ్చు. సో ఎక్స్, వై అండ్ జెడ్ యాక్సిస్ అనేది మనం చెప్పొచ్చు. సపోజ్ ఆ రూమ్ లో మనకి ఎంత టెంపరేచర్ ఉంది అనేది మనం ఇక్కడ చూసుకుందాం. టెంపరేచర్, మరి టెంపరేచర్ లో మనకి అన్ని రూమ్ మొత్తం కూడా ఒకటే టెంపరేచర్ ఉంటుందా? ఉండదు. ఒక్కొక్క చోట టెంపరేచర్ వేరియేషన్స్ అనేవి మనకు రూమ్ లో మనము చూడొచ్చు. సో ఆ టెంపరేచర్ వేరియేషన్స్ ని మనం ఇక్కడ, ఈ టెంపరేచర్ అనేది ఒక స్కేలార్ ఫంక్షన్. సో ఇప్పుడు ఈ 3 డైరెక్షన్స్ లో మనం ఆ టెంపరేచర్ ఎలా వేరీ అవుతుందో చూద్దాం. సో దానికోసం ఫస్ట్ నేను డెల్ టీ కడుతున్నా. డెల్ టీ అంటే ఈ యొక్క స్కేలార్ ఫంక్షన్ కాబట్టి దీనికి డెల్ ఆపరేటర్ మీన్స్ గ్రేడియంట్ అనేది నేను కడుతున్నా. గ్రేడియంట్ కడితే మనం ఎలా రాయొచ్చు? డో టీ బై డో ఎక్స్ ఇంటూ ఎక్స్ క్యాప్ ప్లస్ డో టీ బై డో వై ఇంటూ వై క్యాప్ ప్లస్ డో టీ బై డో జెడ్ ఇంటూ జెడ్ క్యాప్ అనేది మనం ఇక్కడ చెప్పొచ్చు. ఓకే, పొజిషన్ వెక్టర్ అనేది తీసుకుంటాం. పొజిషన్ వెక్టర్ ని dr తో ఇండికేట్ చేస్తాం. dr వచ్చేసరికి dx x క్యాప్ ప్లస్ dy y క్యాప్ ప్లస్ dz z క్యాప్. ఇది ఒక పొజిషన్ వెక్టర్. ఓకే, అంటే ఎక్స్ డైరెక్షన్లో స్మాల్ చేంజ్ ఎంత ఉంది, వై డైరెక్షన్లో స్మాల్ చేంజ్ ఎంత, జెడ్ డైరెక్షన్లో స్మాల్ చేంజ్ ఎంత, ఈ మొత్తం కొడితే మనకి ఇక్కడ పొజిషన్ వెక్టార్ చెప్పొచ్చు. సో పొజిషన్ వెక్టార్ డిఆర్ ఈక్వల్స్ టు డిఎక్స్ ఎక్స్ క్యాప్ ప్లస్ డివై వై క్యాప్ ప్లస్ డిజెడ్ జెడ్ క్యాప్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఈ రెండాటిని కూడా మల్టిప్లికేషన్ చేస్తున్నా, డాట్ ప్రొడక్ట్ అనేది చేస్తున్నా. ఓకే, సో రెండు వెక్టార్ క్వాంటిటీస్కి డాట్ ప్రొడక్ట్. సో ఇప్పుడు చూస్తే డో టీ బై డో ఎక్స్ ఎక్స్ క్యాప్ ప్లస్ డో టీ బై డో వై ఇంటూ వై క్యాప్ ప్లస్ డో టీ బై డో జెడ్ ఇంటూ జెడ్ క్యాప్ డాట్ dx x cap plus dy y cap plus dz z cap. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ x cap మనకి ఏమవుతుంది అప్పుడు డో టీ బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ డో టీ బై డో వై ఇంటూ డివై ప్లస్ డో టీ బై డో జెడ్ ఇంటూ డిజెడ్. ఎందుకు అనంటే ఎక్స్ క్యాప్ డాట్ ఎక్స్ క్యాప్ అన్నా, వై క్యాప్ డాట్ వై క్యాప్ అన్నా, జెడ్ క్యాప్ డాట్ జెడ్ క్యాప్ అన్న వాల్యూ ఎంత? 1. అదే ఎక్స్ క్యాప్ డాట్ వై క్యాప్ అంటే వేరేవి కనుక ఉన్నట్లయితే వాల్యూ ఎంత? 0. సో ఇప్పుడు ఈ పార్ట్ని దీంతో మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. ఎక్స్ క్యాప్ డాట్ ఎక్స్ క్యాప్ వాల్యూ 1 అయిపోతుంది. అదే మరి ఇదే వాల్యూని మిగతా రెండాటితో కనుక మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే ఇక్కడ వై క్యాప్ ఉంది, ఇక్కడ జెడ్ క్యాప్ ఉంది, ఇక్కడేమో ఎక్స్ క్యాప్ ఉంది. ఎక్స్ క్యాప్ డాట్ వై క్యాప్ అంటే వాల్యూ 0, అలాగే ఎక్స్ క్యాప్ డాట్ జెడ్ క్యాప్ వాల్యూ కూడా 0. కాబట్టి మనకి ఇక్కడ ఈ వాల్యూ మిగతా వాల్యూస్ 0 అయిపోయినాయి. సిమిలర్గా అలాగే వై అండ్ జెడ్ కూడా చూసుకున్నట్లయితే వైకి చూసుకుంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో మల్టిప్లికేషన్ చేస్తే వై క్యాప్ డాట్ ఎక్స్ క్యాప్ వాల్యూ 0. సో ఈ వాల్యూ అనేది రాదు. మరి ఎక్కడ వస్తుంది? వై క్యాప్ డాట్ వై క్యాప్ వాల్యూ 1 కాబట్టి ఈ రెండాటి యొక్క మల్టిప్లికేషన్ వాల్యూనే ఇక్కడ వస్తుంది. సిమిలర్గా అలాగే జెడ్ క్యాప్ డాట్ జెడ్ క్యాప్ వాల్యూ 1 కాబట్టి ఈ రెండాటి యొక్క మల్టిప్లికేషన్ వాల్యూ ఇక్కడ వస్తుంది. ఈ జెడ్ క్యాప్ని ఎక్స్ క్యాప్తో వాల్యూ చేసిన వాల్యూ 0 అవుతుంది, అలాగే జెడ్ క్యాప్ వై క్యాప్తో చేసిన వాల్యూ 0 అవుతుంది. కాబట్టి మనకి జస్ట్ ఈ 3 టర్మ్స్ మాత్రమే, టోటల్ 9 టర్మ్స్ రావాలి జనరల్గా ఇలాంటి మల్టిప్లికేషన్లో. బట్ మనకి మిగతా మల్టిప్లికేషన్ వాల్యూస్ అన్నీ కూడా 0 అయిపోయి కేవలం ఈ 3 వాల్యూస్ మాత్రమే వస్తాయి. డెల్ టీ అలాగే డిఆర్ ఈ రెండాటి యొక్క డాట్ ప్రొడక్ట్ వాల్యూ ఎంత వచ్చింది? డో టీ బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ డో టీ బై డో వై ఇంటూ డివై ప్లస్ డో టీ బై డో జెడ్ ఇంటూ డిజెడ్. ఇది మీకు క్లియర్గా మీరు చూసుకున్నట్లయితే దీన్ని ఎలా రాయొచ్చు? టోటల్ డెరివేటివ్ డిటీ కింద రాయొచ్చా? ఏమంటున్నా? టోటల్ డెరివేటివ్ అంటే టోటల్ డెరివేటివ్ ఆఫ్ టెంపరేచర్ వాల్యూ మనకి ఇక్కడ వచ్చింది. అంటే ఎక్స్ వై జెడ్ డైరెక్షన్లో మనకి టెంపరేచర్ చేంజ్ చెప్పుకుంటా వస్తున్నాం. సో టోటల్ చేంజ్ డిటీ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు? డో టీ బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ డో టీ బై డో వై ఇంటూ డివై ప్లస్ డో టీ బై డో జెడ్ ఇంటూ డిజెడ్గా చెప్పొచ్చు. సో ఇక్కడ ఫైనల్గా మీకు డెల్ బార్ డాట్ టీ డిఆర్ బార్ ఈ రెండాటికి కనుక మనం వాల్యూ చేసుకున్నట్లయితే మనకి ఏమొచ్చింది? డిటీ. ఇప్పుడు దీన్నే మనం ఏమని చెప్పొచ్చు అంటే గ్రేడియంట్ థియరం అని చెప్పొచ్చు. ఇది చేంజ్ ఇన్ టోటల్ డెరివేటివ్ లేకపోతే టోటల్ చేంజ్ ఇన్ ద టెంపరేచర్ వాల్యూ అనేది మనం ఇక్కడ చెప్పొచ్చు.